ఏర్వాక పౌర్ణమి అంటే రైతుల పండగ. రైతులు మొక్కడం జరుగుతుంది గ్రామ దేవతలని. ఈసారి మంచిగా పండాలి అని. అలానే ఈరోజు నేను కూడా వెళ్ళా. గద్వాల్లో కొంతమంది గ్రామ దేవతలను మొక్కడం జరిగింది. ఈదమ్మ, తాయమ్మ, మారమ్మవ్వ, సుంకులమ్మ టెంపుల్స్కి వెళ్ళా, మొక్కడం జరిగింది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. నేను ఈదమ్మ అవ్వ గుడి కాడ ఉన్న అవ్వకు ప్రసాదం నైవేద్యం సమర్పించడానికి వచ్చా. అవ్వ వచ్చేసి టౌన్ పోలీస్ స్టేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈదమ్మ అవ్వ దేవాలయం ఇలా లైట్లతో డెకరేట్ చేశారు ఏర్వాక పూర్ణమి వల్ల. ఫ్రెండ్స్, విశ్వేశ్వరయ్య స్కూల్కి వచ్చా. మళ్ళీ ఎందుకు వచ్చా అనేది చూడండి ఫ్రెండ్స్. తాయమ్మవ్వ గుడికి వచ్చా నైవేద్యం సమర్పించడానికి. నల్లగుంటలో ఉన్న విశ్వేశ్వరయ్య స్కూల్లో ఇక్కడ సరస్వతి దేవత ఉంది. అవ్వని కూడా మొక్కా, మనల్ని ఆశీర్వదించమని, మిమ్మల్ని, నన్ను, అందరినీ. కానీ అవ్వ మాత్రం నాకు మంచిగా చదువు రాలేదు, అయినా మొక్కా అవ్వకి. మారమ్మవ్వ గుడికి వచ్చా. పాత హౌసింగ్ బోర్డ్ నైవేద్యం ఇవ్వడానికి అవ్వకు. చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నా మారమ్మవ్వ గుడికి. మీకోసం కూడా మొక్కుతా. సారీ ఫ్రెండ్స్, రాధాకృష్ణ కాలనీ. ఓకే ఫ్రెండ్స్, సుంకులమ్మవ్వని మొక్కడానికి వచ్చా. జనాలు భారీ ఎత్తున వచ్చారు. రాకూడదు కానీ అక్కడ పోలీసులు వేరే వాళ్ళని మధ్యలో దూరిస్తున్నారు. అక్కడ కూడా కొద్దిగా దూరుతున్నారు, ఇబ్బంది అవుతుంది. లైన్లో చాలా నిజాయితీగా వచ్చా. మరి నెక్స్ట్ సంవత్సరం కల్లా నా లైఫ్ మారుతుందా అనేది అవ్వని అడుగుతా. 2.5 గంటలు అయ్యిందంట అన్నది. ఇప్పుడు పోలీసు వాళ్ళని చూపిస్తా. వాళ్ళు దూరిని ఇస్తారా దూరనియ్యారో మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెంకాయ అవ్వ ముందర కొడుతున్నారు. టెంకాయలు ఇక్కడ పోలీస్ దూరానిస్తాడా దూరనియాడా అనేది చూడండి. ఓకే, నేను చూసినప్పుడు దూరానిచ్చాడు, ఇప్పుడు దూరానిస్తలేడు. మీకు ఈ పూల బిజినెస్, కోళ్ళు అమ్మే బిజినెస్ ముందే చూపించవచ్చు, కానీ మీరు దేవాలయాలని చూడరేమో అని ఇది లాస్ట్లో పెట్టా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూల కోసం చాలా మంది వచ్చారు. రేపు సుంకులమ్మవ్వ పండగ ఉంది. మళ్ళీ పూల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ అన్న ఉన్నాడు. ఇక్కడ ఫిరంగి నుంచి అన్నకే సంబంధం. ఇక్కడ ఇదంతా అన్నకే సంబంధం. పూలు వ్యాపారం చేసుకోవడానికి అన్నకు మాత్రమే అలో ఉంది. కరెక్టే అలా ఎట్లున్నాయి పూల ధరలు? రేట్లు ఎక్కువ ఉండవి. రేట్లు ఎక్కువ ఉన్నా మనం తక్కువ రేటు, మార్కెట్ రేటు కొద్ది తక్కువ అమ్ముకుండా. పాత బస్ స్టాండ్, మున్సిపాలిటీ ఆఫీసు, ఫిరంగి చౌతులో మనం నా ఎద్దు నాన్న అమ్ముకుండా ప్రజలు నా వద్దకి ముందుకి సాగుతూ ఉండరు. పూల రేట్లు ఎట్లున్నాయి? ఏమైనా పెంచినావా మళ్ళీ పండగ వచ్చిందని, లేకుంటే మామూలు రేటుకి అమ్ముతున్నావా? నిజం చెప్పనా? పూల రేట్లు పెంచలే, మామూలు రేటుకి అమ్ముతుండా. పండగ రేపు పండగ అని మామూలు రేటుకి అమ్ముతుండా. పాత బస్ స్టాండ్ సర్కిల్. ఇప్పుడు ఎట్లా లాగిస్తున్నావు? పావు 50 రూపాయలు అమ్ముతుండా. మామూలు టైంలో ఎంత అమ్ముతుంటివి? మామూలు టైంలో కూడా పావు 50. ఇది మా
సబ్స్క్రైబర్స్ మా చూసే వాళ్ళు నమ్మరు, పండగప్పుడు ఎక్కువ పెంచుతారని బయట అంటున్నారు, ఇది నిజం కదా? ఇప్పుడు ఇక్కడ ప్రజలన్నీ కూడా కనుక్కోండి, అదే రేటుకి అమ్ముతున్నాను. ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు కదా, అదే రేటుకి ఇస్తున్నా. అన్న మరి సుంకులమ్మ పండగ వల్ల పెరిగారా ఈరోజు? అదే రేటుకి అమ్ముతున్నా. ఎందుకు? ఈరోజు సుంకులమ్మ పండగ కాబట్టి పూల బిజినెస్ బాగా జరుగుతుంది. మా ఫ్రెండ్ వెంకటరమణ అన్నట్టు సీజన్ బిజినెస్ చేసుకోవడం మంచిది. ఈ పండగ అప్పుడు పూలు, ఎండాకాలం కూలర్లు, చలికాలం బెడ్షీట్లు, వానాకాలం చెట్టిళ్ళు, ఇలాంటివి ఏమైనా పాటిస్తే బాగా జరుగుతుందేమో అని మా వెంకటరమణ చెప్పాడు. ఫ్రెండ్స్, అవ్వ పండగ వల్ల ఈరోజు కోళ్ళు గిరాకీ బాగా జరుగుతుంది. కోళ్ళు అమ్ముతున్నారు. పిల్లలు కూడా వచ్చినారు అమ్మడానికి. బిజినెస్ బాగుంటుంది ఈ పండగ ఉండడం వల్ల. మొత్తం ముక్క తిరుగుతుంది ఈరోజు, చికెన్ ముక్క. మీ డోనల్ పైసా ఉండదు, ఉన్న తర్వాత యాడ్ చేయాల. ఎంత డాడీ? 750. 700 మనకి 700కి ఇచ్చాడు ఇక్కడ పెద్ద మనిషి. మళ్ళీ చెప్పాలి వాళ్ళు, మళ్ళీ లేని పంచాయత్ కట్లేవా కాల్కో. ఈరోజు 10 గంటల కుక్కు అంతేనా? 100 అమ్ముతారా అన్న ఈరోజు? 100 అమ్ముతారా? 100 ఏమొస్తాను నా ఖర్చులు రావు. కోడిలు ఎన్ని అమ్ముతారు? కోడి 400. దుమ్ముడే ఈరోజు 400 అమ్ముతారా? ఈరోజు నిన్న 550 అమ్మిన, సోమవారం 1000 అమ్మిన. మళ్ళీ ఈరోజు ఎన్ని పోతాయి అనుకుంటా? ఈరోజు దాదాపు లేదన్నా కానీ ఒక 150 కోళ్ళ వరకు అమ్మవచ్చు. రేటు మంచి, క్వాలిటీ మంచిగా ఉంటుంది. రేటు మామూలు రీజన్ రేటుని తప్పి మనం ఏం లేదు. ఎప్పటి నుంచి చేస్తున్నా బిజినెస్ అన్నా? ఇది నాకు 7 ఏళ్ళది సర్వీస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫ్రెండ్స్, అవ్వ కోసం కోడిని, మూగజీవిని బలి ఇవ్వబోతున్నా. కొద్దిగా బాధగా ఉంది. ఇది మన ఆచారం, పాటించాలి అని అంటున్నారు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో నేను మారడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సారీ, బాధపడుతుంది, ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా.